ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రియ సహోదర సహోదరులారా, మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఇక్కడ మాట్లాడనై ఉన్నారు. ఏమిటంటే మన యొక్క జీవితమే ఒక ప్రయత్నం. మన జీవితంలో చాలా ప్రయత్నాలను మనం చేస్తూ ఉంటాం. ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ ప్రయత్నాలకు ముందు ప్రభుని మనం అడుగుతూ ఉంటాం, ప్రభువా నాకు ఈ సహాయం చేయండి. అంటే జాబ్ రావటం కానీ, లేదంటే మనం చదువుల్లో ఎక్సెల్ అవ్వటం కానీ, లేదంటే మనం ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, లేదంటే ఏ విషయంలో అయినప్పటికీ ప్రభువుని మనం మొదటిగా అడుగుతూ ఉంటాం. అయితే అడిగేటప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, అడిగినప్పుడు మనం అడిగిన ఎమ్మటే ప్రభు మనకు కొన్ని సార్లు ఎమ్మటే జవాబు ఇవ్వకపోతే మనం ఏం చేస్తూ ఉంటామంటే విశ్వాసం కోల్పోతాం, లేదంటే వెయిట్ చేయలేక బాధపడుతూ ఉంటాం. అయితే ప్రభు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ప్రతి దానికి సమయం ఉంది, అలాగే ప్రతి ప్రయత్నమునకు సమయం ఉంది. అంటే నువ్వే ప్రయత్నమైతే నువ్వు చేస్తూ ఉన్నావో ఆ ప్రయత్నమునకు ప్రభువు జవాబు త్వరలో ఇవ్వబోతూ ఉన్నాడు అని మనం గుర్తెరగాలి. అయితే అబ్రహాము జీవితంలో కూడా మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో ప్రభు అంటున్న మాట, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అబ్రహాము అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే అబ్రహాం ఏమన్నా విశ్వాసం కోల్పోయాడా? లేదే. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము అక్కడ ఏమన్నారు, నాకు పిల్లలు లేరు కదయ్యా, ఎలా ప్రభువా గొప్ప జనాంగంగా చేయగలుగుతారు అని అంటే ప్రభు అంటున్నమాట, నేను ఖచ్చితంగా నిన్ను గొప్ప జనాంగంగా నేను చేస్తానయ్యా అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు అబ్రహామునకు. అయితే ఆ వాగ్దానం కొరకు అబ్రహాము వెయిట్ చేశాడు. వెయిట్ చేసినప్పుడు అబ్రహాం ఏమన్నా అనుకున్నాడా, నేను ఇంత గొప్ప జనాంగంగా నాకు తండ్రిని అవుతాను అని అబ్రహాం అనుకున్నాడా? లేదు. అయితే అబ్రహాము పట్ల ఒక ప్రణాళిక ఉన్నది ప్రభువునకు. నా పట్ల కూడా గొప్ప ప్రణాళిక ప్రభువునకు ఉన్నది. గనుకే మనం అనుకున్నవి లేట్ చేస్తున్నది దానికోసమే. మనం తొందరగా తీసుకుంటూ ఉంటే అవి తొందరగా, ఇప్పుడు మనం ఏదైనా జాబు, లేదంటే సపోజ్ ఇప్పుడు వర్క్ ఉంది, ఆ వర్క్ చేసిన వెంబటే డబ్బులు వస్తూ ఉంటే తొందర ఖర్చులు అయిపోతాయి ఆ డబ్బులు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ డబ్బులు ఖర్చులు అయిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఒక సమయం ఉంది, ఒక సందర్భం ఉంది, ఒక ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నమునకు జవాబు ఇవ్వటకు సమయం పడుతుంది, గనుక నువ్వు వెయిట్ చేయి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. గనుక నా జీవితం కూడా మనం ప్రభు ఇచ్చు వరకు ప్రభుని అడగాలి, ప్రభుని కోరాలి, ప్రభు కొరకు కనిపెట్టుకొని విశ్వాసంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక అట్టి కృపను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అయితే మనం ప్రభుని ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. నైనా నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించావు, మీకు స్తోత్రాలు ప్రభా. అయా మా బిడ్డలు, అయా మా ప్రియులు తండ్రి, అయా తండ్రి నైనా ఎంతగానో అయా నిన్ను చాలా విషయాల్లో మిమ్మల్ని అడిగి ఉన్నప్పుడు తండ్రి మీరు ఇంకా తండ్రి సమయాన్ని అయా యోచిస్తున్నారేమో. అయితే అయా మేము నమ్మకంగా, నీలో విశ్వాసంగా, బలముగా అయా నీలో కొనసాగే కృపను అనుగ్రహించండి. అయా నీవు తండ్రి ప్రతి సమయంలో తండ్రినైనా నీవు మాకు ఏ ఒక సమయంలో మేము అడిగిన వాటికి, ఊహించు వాటికంటే అధిక మేలులను దయచేసే దేవుడు అయా.
నీకు స్తోత్రాలు నాయనా. నాయన నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని నింపండి అయా తండ్రి. ఈ దినమున ఎవరైతే బిడ్డలు పని బాటలకు వెళ్తున్నారో వాళ్ళకి క్షేమమున దయచేయండి. వాళ్ళ పనిలో అన్నిటిలో నీవే జయప్రదాన్ని జరిగించు ప్రభువా. నీకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో నీవే కృప దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.